తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే ఎంత సొసైటీనైనా తయారు చేసిన ఆ నమ్మకంతో, ఆ బీవీఎన్ బ్రాండ్ తోటి, బీవీఎన్ ఇచ్చినటువంటి గురుకులం స్ఫూర్తితోటి రంగారావు సార్ గారు ప్రతి టీచర్ ఇచ్చినటువంటి ఆ డిసిప్లిన్, ఆ డెడికేషన్, ఆ నాలెడ్జ్ తోటి ఇక్కడి వరకు అందరం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాం. ఆ స్ఫూర్తినే నేను ఒక 1000 స్టూడెంట్స్కి ప్రిన్సిపల్గా చూస్తున్నాను. ఆ ఎవ్రీ ఇయర్ ఆ 1000 స్టూడెంట్స్కి స్ఫూర్తిని ఇస్తున్నాము అని అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ నా లైఫ్లో నేర్చుకుంది అంటే ఒకటి సంఘం, రెండవది ఏంటంటే మా గురువులు రంగారావు సార్ గారు, అనసూయ మేడం గారు, అందరూ టీచర్సు. సో అక్కడ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంట్లో కూడా పిల్లల ఒక బ్రాండ్, ఆ బ్రాండ్లో మేము చదువుతున్నాము అని అంటే అది ఇప్పటికీ కూడా నమ్మలేని విషయం అనిపిస్తారు సార్. మా పిల్లలు కూడా మీరు అక్కడ ఉంటారు, మా పిల్లలకు కూడా మీ దగ్గరనే చదివించాలని నా కోరిక సార్. కాకపోతే ఇప్పుడు మీరు ఎక్కడ మేము ఏ విధంగా 10th వచ్చామో మీ అందరికీ జాబ్స్ వచ్చేసినాయి సార్. మీరు మంచిగా స్వీట్స్ గుర్తుకున్నాయి, మీరు చదివి చెప్పిన పాటలు గుర్తు. ఓకే సార్. నేను మహారాష్ట్రలో ప్రిన్సిపల్ రన్ చేస్తున్నాను. చాలా ఉంటుంది లైఫ్లో. మేబీ దానివల్లనే మేబీ నేను ఇప్పుడు ఈ మొత్తం బీవీఎన్ గ్రూప్కి అట్రాక్ట్ అయినట్టున్నాను. బాగా నేను ఇప్పుడు వీళ్ళందరితో కలిసి నేను మర్చిపోతున్నట్టే. నేను చదవాలని చాలా అనుకున్నాను, కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఇది చేయడానికి నాకు 3 years పట్టింది సార్. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టీచర్ అయ్యే టైంలో బతకలేక బడివంతులు అయ్యేవారు. నా తరఫు బతకలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటున్నారు. 30% స్లాబ్ వెళ్ళిపోతుంది. నేను యాజ్ ఎ జెడ్ఎస్ఎం జోనల్ మేనేజర్గా చేస్తున్నాను, యాజ్ యాంకర్ పానాసోనిక్ ఫర్ ద 5 states హెడ్ ఫర్ ద జెడ్ఎస్ఎం. థ్యాంక్ యూ సార్. ప్రాజెక్ట్ మేనేజర్గా ఫ్రాంక్లిన్ టెంపుల్లో హైదరాబాద్లో పనిచేస్తున్నాను. మాది కొర్నాపల్లి. నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను. ప్రైవేట్ మేనేజర్ సాఫ్ట్వేర్ గవర్నమెంట్ తరఫు నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్కి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ట్రైనింగ్ ఇస్తాను. నేను నిజామాబాద్ సెంటర్ ఇన్ఛార్జ్ని, ప్లస్ ఎలక్ట్రికల్ ట్రైనర్. నేను మనలోకి బ్యాంక్లో జాబ్ చేసి మనసు బిజినెస్తో స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నాను. బాగున్నాను. నేను నిజామాబాద్, నేను క్లాత్ బిజినెస్ రన్ చేస్తున్నాను గత 23 years. నేను ప్రజెంట్ ఒక 10-15 years స్కూల్ ఫీల్డ్లో ఉండి నా తరఫు నుంచి కొంతమంది స్టూడెంట్స్ని తయారు చేసి ఇప్పుడు ఎందుకో దాని మీద ఇంట్రెస్ట్ అయిపోయి పూర్వకెమికల్ వెళ్ళాను సార్. పూర్వకెమికల్ చేస్తాను. అగ్రికల్చర్ చేస్తాను. నా పేరు రాంప్రసాద్. నాది ఎడపల్లి. మా ఫాదర్ పోలీస్ అంటే చాలామంది గుర్తుకుంటుంది. సార్ విజేందర్ సార్ ఉన్నారు. నేను ఫిజిక్స్ లెక్చరర్ సార్, గజ్వేల్ జూనియర్ కాలేజ్. దీనికి సంజయ్ సార్ చాలా ఇంట్రెస్ట్, అందుకే సబ్జెక్ట్ తీసుకున్నాం. మిగతా సిఈసి తీసుకోలేదు, సోషల్ సార్ వీళ్ళందరూ చాలా తెలుసు. మదర్ మనకు ఏదైతే ఒక చిన్న అబ్బాయికి ఒక ప్లేట్లో ఏదైతే నచ్చి పెడతారో మనకు రంగారావు సార్ ఒక ఫ్యాకల్టీ తీసుకొచ్చేసి మనకు ఆ విధంగా వడ్డించి పెట్టేది. అది ఇప్పటికి గుర్తుకుంటుంది. అది చాలా ఇప్పుడున్న స్టూడెంట్స్ నన్ను ఫ్రీగా మాట్లాడదు. ఈ 1 minute ఏంటి సార్, 5 నిమిషాలు లేట్ వస్తాయి లేదు, 1 minute లేట్ వస్తూనే ఉంటుంది. అది ఇప్పటి గురువులందరికీ నా పాదాభివందనం పేరు పేరున. నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో ఏపీ అండ్ తెలంగాణ హెడ్గా పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మా విలేజ్ పడకాలి. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. క్లాస్ అందరూ. నా పేరు విజయేందర్ రెడ్డి, రాంపూర్ కలర్. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు అగ్రికల్చర్ ఎంచుకున్నాను ఎందుకంటే మా రంగారావు సార్ గారు కూడా అగ్రికల్చర్ చేస్తూ బిజినెస్ సాగించారు కాబట్టి నేను అగ్రికల్చర్ ఎంచుకున్నాను. అందరికీ నమస్కారం సార్. నేను డైరీ ఫార్మ్ అండ్ అగ్రికల్చర్ చేస్తున్నాను. పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్. వాళ్ళందరికంటే నేనే సీనియర్. మన పేరు భారతీయ నికేతన్. నేను 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు భారతీయ నికేతన్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి చేయడానికి ప్రయత్నం
అది అది ఒకసారి సార్ల యొక్క ఆశీస్సులు మాకు కావాలి అనే ఒక ఆలోచన మీకు ఉండే దాన్ని తోటి స్నేహితులు వాళ్ళని కలవాలి ఒకసారి ఆలోచన ఎక్కడ ఉన్నారో అనే ఆలోచన దానికి కొంచెం మీకు సహకారమైంది. అయితే రెండో విషయం ఏంటంటే ముందుగా 3 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి టేకులపల్లి కావ్యకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2-3 వాక్యాలు చెప్తాను, ఎక్కువ చెప్పాను నేను. BVN ఈజ్ గ్రేట్ బికాస్ ఆఫ్ ది టీచర్స్ సిట్టింగ్ ఆన్ దిస్ డయాస్. BVN has proved that it is the greatest institution in the entire undivided Andhra Pradesh because of this 1996 and 97 batch and Vishal Kumar. I am not great. Teachers are great. I am not great. Children are great. My students are great. I am not great. The parents who have sent the children to my school, they are great. Thank you very much. Thank you very much.